కాంగ్రెస్ అంటారు, లేకుంటే మళ్ళీ ఏమన్నా అట్లా పక్కతో దొరుకుతుందని చెప్తా తప్పుని రావాలి. మలేషియా మంచిర్యాల పేపర్ రాదే. ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు అనేది అంటే వాస్తవంగా ఒక పెద్ద సబ్జెక్టు. ఈ భూ యాజమాన్య హక్కులకు సంబంధించి తరతరాల నుండి ఆ హక్కులు పరిరక్షింపబడే విధంగా అది ఏ విధంగా సంక్రమించింది, అంటే యాజమాన్యపు హక్కులు పొందటానికి అది ఏ విధంగా సంక్రమించింది, అది భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఆ యాజమాన్యపు హక్కులు రూపొందింపబడే విధంగా ఈ ల్యాండ్ రెవెన్యూ లాస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు నైజాం పాలన నుండి కూడా ఈ రెవెన్యూ లాస్ ఏదైతుందో చట్టాలను రూపొందించుకోవటము, ఎప్పటికప్పుడు వాటి కొంత మార్పులు చేర్పులతో ఏదైతుందో సరి చేస్తూ ముందుకు పోతున్నాం. మన గతంలో ఖాసా పహానీ 54-55 అనుకుంటే, అంటే 54-55 ఖాసా పహానీ కంటే ముందు కూడా ఆ భూమి స్వభావం, అది ప్రభుత్వ భూమి లేక పట్టా భూమి, ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మనం రెవెన్యూ రికార్డ్స్ అన్ని అందుబాటులో ఉంటుంది. తదుపరి కాలంలో వాళ్ళకి చౌఫస్లా కానివ్వండి, టీపన్ కానివ్వండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాస్తు వివరాలను కూడా నమోదు చేయటం, ఇవన్నీ కూడా మన రెవెన్యూ చట్టాల్లో మనం గమనించమని చెప్పండి. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2017-18లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ చట్టాలను సరళీకృతం చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో ఈ 2018లో ఏదైతుందో మనకు కొత్తగా పట్టేదారు పాస్బుక్ జారీ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి ఒక యాజమాన్య హక్కులను పరిగణలోకి తీసుకుంటూ ఈ నూతన పట్టేదారు పాస్బుక్లను రూపొందించి మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ నూతన పట్టేదారు పాస్బుక్ల తయారీలో ఏదైతుందో వీళ్ళ గతం నుండి ఉన్నటువంటి యొక్క యాజమాన్యపు హక్కులను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సందర్భాలలో కొనుగోలు భూములకు ఏదైతుందో అనువంశికము, వారసత్వం అని చెప్పి పేర్కొంది. ఇక్కడ కొనుగోలు అంటే ఏమవుతుంది, ఆ భూమి కొనుగోలు చేసినటువంటి యజమానికే పూర్తి హక్కులు ఉంటాయి. అది అనువంశికమైనట్టయితే వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కాబట్టి హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా ఇవాళ దాని మళ్ళీ హక్కుదారులను నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇదో పట్టా భూములను ఏదైతుందో అసైన్డ్ భూములుగా కొన్ని సందర్భాలలో పేర్కొనటం, ఈ అసైన్డ్ భూములుగా పేర్కొనడంతో ఏదైతుందో ఆ భూములను ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తారని వీలుండదు. అసైన్డ్ ల్యాండ్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఏ విధంగా పట్టా భూములు ఏదైతుందో ఆ భూ యజమాని పూర్తి హక్కులు కలిగి విక్రయించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుందో అసైన్ ల్యాండ్స్కు ఆ హక్కులు లేవు. ఈ పట్టా భూములకి ఏదైతుందో అసైన్ ల్యాండ్స్గా కొన్ని పేర్కొనడము, ఈ విధంగా పొరపాట్లు దొరకడం జరిగింది.
తదుపరి కాలంలో ఎప్పుడైతే ఈ ధరణి పూర్తి స్థాయిలో అమలుకు రావడం జరిగిందో ఈ విధమైనటువంటి జరిగిన పొరపాట్లను సరిచేసే అధికారం కూడా రెవెన్యూ అధికారుల నుండి తొలగించడం జరిగింది. ఎప్పుడైతే 2020లో మనకు ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ మనకు అమల్లోకి వచ్చింది. ఈ 2020 పూర్వం ఏదైతుందో ఈ పొరపాట్లు సరిచేసేటువంటి అధికారము సంబంధిత రెవెన్యూ అధికారులకు ఉండే హక్కు. సపోజ్ ఒక ఎంఆర్ఓ స్థాయిలో పొరపాటు జరిగితే దాన్ని ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవటం, ఆర్డీఓ స్థాయిలో మన న్యాయం జరగకున్నట్టయితే వాళ్ళ జాయింట్ కలెక్టర్ స్థాయిలో దాన్ని పునఃపరిశీలించే విధంగా అవకాశం ఉంది. ఎప్పుడైతే ధరణి పోర్టల్ అమలుకు వచ్చిందో ఈ సమీక్ష అధికారాలు పూర్తిగా తొలగించేసింది. ఈ సమీక్ష అవకాశాలు పూర్తిగా తొలగించడంతో ఏమైపోయింది, ఈ జరిగిన పొరపాట్లు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఇప్పుడు ఇందులో కొన్ని ఉదాహరణకి ఏదైతుందో ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండే కొంత ప్రభుత్వ అవసరాలకు సేకరిస్తారు, మిగిలిన భూమి యజమాని హక్కులు కలిగి ఉంటాడు. రెవెన్యూ అధికారులు ఏం చేసినా మొత్తం సర్వే నెంబర్ను ప్రొబేటరీ లిస్టులో పెట్టేసిండే. మీరు ఏ సర్వే నెంబరే కానీ ఏ మేరకు ప్రభుత్వ అవసరాలు సేకరించిందో అంత మట్టుకు ఏదైతుందో దాన్ని నిర్ణయించండి. ఒక 4 ఎకరాలలో 1 ఎకరం ప్రభుత్వ అవసరాలు సేకరిస్తే ఆ పర్టికులర్ 1 ఎకర్ పీస్ ఆఫ్ ల్యాండే దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొనండి. మిగిలిన 3 ఎకరాలు ఏదైతుందో మీరు పట్టా భూమిగా పేర్కొనండి. అయిపోయింది, మొత్తం సర్వే నెంబర్ ప్రొహిబిటరీ లిస్టులో పెట్టేసింది. కొన్ని ఎక్స్టెంట్ ఏదైతుందో పొరపాటు వేసింది. ఎక్స్టెంట్ సపోజ్ 3 ఎకరాలు ఉండేది ఏదైతుందో 2 ఎకరాల 10 గుంటలను పెట్టడం, ఇట్లా కొన్ని ఎక్స్టెంట్స్ తప్పు నమోదు చేసి కొన్ని సందర్భాలలో ఏదైతుందో యజమాని పేరు బదులు కేవలం గ్రామం పేరు రాసేసి, యజమాని పేరు రావాలి కదా, యజమాని పేరు బదులు గ్రామం పేరు రాసేసి వివిధ రకాలైనటువంటి పొరపాట్లు జరగటం. ఈ పొరపాట్లను ఏదైతే సరిచేయటానికి ప్రభుత్వం మేము కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం. అని చెప్పని పేర్కొంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా ఈ విధమైనటువంటి ఒక పొరపాట్లు జరగటానికి ఏదైతుందో రెవెన్యూ అధికార యంత్రాంగం బాధ్యత. ఇవన్నీ సాంకేతికంగా టెక్నికల్ ఎర్రర్స్. నేను ఇప్పటికీ ఏదైతే దీని పరిష్కారం వీళ్ళు ప్రభుత్వం సంబంధించి ఏదైతే ఎక్స్టెంట్ వేరియేషన్ లేక ప్రభుత్వ భూములు కొంత మేరకు ఉండి మిగతా కొంత మేరకు పట్టా భూములు ఉన్నట్టయితే వాడు సరి చేసి ప్రభుత్వ ఎక్స్టెంట్ అని పట్టా ఎక్స్టెంట్ అని చెప్పని, ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయినట్టయితే అసైన్ పొరపాటు పడ్డట్టయితే ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పని నమోదు మార్పిడి చేసే విధంగా, కొన్ని సందర్భాల్లో పేరు తప్పితే ఆ పేరు సరి చేసేట్టు, ఇక్కడ పేరు మిస్ అయిపోతే ఆ పేరు ఎక్కించేటట్టు, ఇవన్నీ వితౌట్ ఎనీ, ఇదంతా ఓన్లీ ది ఎర్రర్స్ ఆర్ విత్ ది రెవెన్యూ ఆఫీసర్స్. ఈ పొరపాట్లకు అన్నింటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు బాధ్యులు. ఈ విధమైనటువంటి పొరపాటు జరగడానికి సంబంధిత రెవెన్యూ అధికారులు బాధ్యులు. దిస్ 90% of errors due to the lethargy రెవెన్యూ అధికార నిర్లప్తత కారణం చెప్పంటారు. దానికి ఇవాళ ఏదైతుందో సాధారణ రైతు బలైపోతుందని చెప్పంటారు. మీరు ఏ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో వాళ్ళకు అధికారాలు ఇవ్వండి. నేడు పవర్స్ బి డెలిగేటెడ్ టు ది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్.
పర్సనల్ డిస్ప్యూట్స్ లేనటువంటి యొక్క అంశాలన్నీ కూడా 90% కేవలం రెవెన్యూ అధికారులు ఒక నెల రోజుల్లో పరిష్కారం చేస్తుంటుంది బై గివింగ్ పర్సనల్ హియరింగ్ టు ది ఫార్మర్. నువ్వు మళ్ళీ రైతుకు పర్సనల్ హియరింగ్ ఇవ్వకుండా నువ్వు మీ సేవలు పెట్టుకుంటేనే నీకు అవుతుంది ఏం చెప్పానంటే ఇక మీ సేవకు జవాబు రాదు. ఇప్పుడు ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకుంటున్నామే, ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి వారానికి ఒకసారి ఏదైతుందో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజావాణి నిర్వహిస్తుంది. నువ్వు ప్రజావాణిపై దరఖాస్తు పెట్టుకుని నువ్వు మీ సేవ ఇవ్వమని చెప్పంటాడే. ప్రజావాణిపై దరఖాస్తు పెట్టుకుంటే నువ్వు మీ సేవ ఇవ్వమంటాడు. మరి వాట్సాప్ ప్రజావాణి నేనేమంటున్నా, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల మీరు అవసరం వస్తే రెవెన్యూ డివిజన్ అధికారికి అధికారాలు పవర్స్ డెలిగేట్ చేయండి. జరిగిన పొరపాట్లు అధిక శాతం స్థానిక మండల రెవెన్యూ అధికారుల స్థాయిలో జరిగినాయి. జరిగే పొరపాట్లు ఎందుకంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించాల్సి వచ్చినా కానీ ఆయన కేవలం మండల రెవెన్యూ అధికారి యొక్క సూచనలకు అనుగుణంగా ప్రతిపాదనలకు అనుగుణంగానే ఆమోద ముద్ర వేసి ధరణి ముద్ర అనేది కలెక్టర్ గారు ఇచ్చినా కానీ ఆ ధరణి ముద్ర స్థానిక మండల రెవెన్యూ అధికారుల ప్రతిపాదనలకు అనుగుణంగా సూచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఆమోద ముద్ర వేసిండు. కాబట్టి ఏదైతుందో మీరు కలెక్టర్ గారు అంటే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మీరు ఆర్డీఓ గారి పవర్స్ డెలిగేట్ చేస్తే చేయండి. ఈ 90% ఏదైతే గవర్నమెంట్ పొరపాట్లతో జరిగినాయి, గవర్నమెంట్ అంటే వ్యక్తిగత విభేదాలు కక్షలు లేకుండా కేవలం ప్రభుత్వం సరి చేయగలిగే అవకాశాలు ఉన్నటువంటి ఈ రెస్ట్ 10% ఇరు పక్షాల మధ్య ఉంటాయి. ఇరు పక్షాల మధ్య అంటే నా భూమి మా రాజేంద్ర పేరెక్కిచ్చింది, మా రాజేంద్ర భూమి రాధాకృష్ణ పేరెక్కిచ్చింది పొరపాటు అంటే ఇవి ఇద్దరికి నోటీసులు ఇచ్చి ఇద్దరి వాదనలు ప్రతివాదనలు విని నిర్ణయం చేయాలి. ఇద్దరి వాదనలు ప్రతివాదనలు విని నిర్ణయం చేయాలి. ఆ మొదటి 90% కేవలం ఒకరి వాదన, అక్కడ ఇంకో లేడు, అక్కడ ఇంకోటి ఎవడు ప్రభుత్వం. ఆడేదైతుందో ఇంకా ఇంకో పార్టీ ఎవరు ప్రభుత్వమే. ఈడ ప్రభుత్వం కాదు, ఇరు పక్షాలు ఉన్నాయి, వాదన ప్రతివాదన. ఇద్దరికి నోటీసులు ఇవ్వాలి, ఇద్దరు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరు రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. ఇక్కడ జరిగిన పొరపాట్లకు జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ఆమోద ముద్ర వేసింది. కాబట్టి మీరు రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి అంటున్నాయి. ఇక్కడ 33 జిల్లాలకు 33 రెవెన్యూ కోర్టులు పెడతారా? లేక ఉమ్మడి జిల్లాకు కోర్టు పెడతారా? రెవెన్యూ కోర్టుకి ఏదైతుందో ది డిసిషన్ ఆఫ్ ది రెవెన్యూ కోర్ట్ ఈస్ ఫైనల్. దాని మీద ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఉంటే ఈ కెన్ అప్రోచ్ ది కోర్ట్. ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఉన్నట్టయితే ఈ కెన్ అప్రోచ్ ది కోర్ట్. ఇప్పుడు ఇంతవరకు ఏముండేనే ఎంఆర్ఓ మీద ఆర్డీఓ గారి మీద జాయింట్ కలెక్టర్ మీద ఏదైతుందో కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ లేక కోర్టు. అల్టిమేట్గా ఫైనల్ కోర్టు పోయే ముందు, ఎందుకంటే కోర్టు పోతే ఏదైతుందో అది సంవత్సరాల తరబడి అంశం సాగదీసే అవకాశం ఉంటుంది కోర్టు పోతే. కాబట్టి మీరు రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈ రెవెన్యూ కోర్ట్స్ ఏదైతుందో సాధ్యమైనంత వరకు నా దృష్టి లోపల 33 కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. 33 జిల్లాలోనే 33 కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. చేసేది ఏదైతుందో ఈ వాద ప్రతివాదనలు వివాదాలు ఏదైతుందో పరిశీలన చేయండి. ఎఫెక్టివ్ పర్సన్ ఎవరు ఉంటాయి కోర్టుకు పోతాడు. మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరిస్తున్నందుకు
ఆయన రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క తప్పిదాలు, నిర్లప్తత, నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఇప్పటికైనా అట్లీస్ట్ అన్లెస్ మళ్ళా రెవెన్యూ సదస్సులు నిర్వహింపజేసి మళ్ళీ రైతులకు ఒక అవకాశం ఇస్తేనే కానీ సమస్యలు కొలికచ్చేటట్లేవు. ఈయనేమన్నాడు, విఆర్ఓలు తొలగించేసిన మొత్తం మిగతా అందరూ సత్యవంతులు అన్నాడా? పాపం విఆర్ఓలు ఏం ఇక సత్యవంతులు మిగిలి ఉండాలి. ఇప్పుడు ఆ సత్యవంతుల చేతిలోనే ఇప్పుడు ఇవన్నీ జరిగినది. మళ్ళా ఇప్పటికే భేషజాలకు పోకండి. ఇప్పుడు ఏమైపోయిందనంటే, మీరు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది రెవెన్యూ కరెక్షన్ ఎర్రర్స్, ఈ పరిధిలో వచ్చేటువంటి ఈ రెవెన్యూ ఆప్షన్స్ పరిధిలో వచ్చే అంశాలు కూడా పరిష్కరింపబడలేవు. నీకు ఎందుకు చెప్తున్నా పర్సనల్ హియరింగ్ ఇవ్వాలని చెప్పారంటే, మీరు ఏ ఆప్షన్స్ ఇచ్చిందో ఇప్పుడు ఏదైతే 90% ఆఫ్ ది ఎర్రర్స్ ప్రభుత్వ పరంగా ఎక్స్టెంట్ వేరియేషనే కానీ లేక ప్రొహిబిటరీ లిస్టులో నమోదు చేయబడమే కానీ పట్టా భూములు ప్రభుత్వ భూములు పేర్కొనబడమే కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మీరు ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఆప్షన్స్ ఇవ్వబడి కూడా మీరు పరిష్కరింపబడటం లేదు. కాబట్టి ఏదైతుందో మీరు ఏ రెవెన్యూ సంస్థతో నేను పరిష్కారం నేను చేయగలుగుతా అని చెప్పి భావిస్తుందో నేను సంతోషం వెల్కమ్ చేస్తూ దీనికి పర్సనల్ హియరింగ్ తెచ్చేసి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్కి ఏదైతుందో రెవెన్యూ కోర్ట్స్ స్థాపించారు. అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మీరు వాస్తవాలు గ్రహించి మీ వైఫల్యాలను అంగీకరిస్తున్నందుకు సంతోషం. ఇప్పటికీ కొన్ని సందర్భాలను ఏదైతుందో ఈ పొరపాటు జరగడం మానవ సహజం. ఇదేదో ధరణి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ధరణిలో ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో నిన్నటి దాకా మీరు భేషజాలకు వేండు ఇదేదో ఎక్కడ లేనిది కనుగొన్నా అని చెప్పని వాళ్ళ ధరణి యొక్క లోపాల పుట్ట ఇప్పుడు బయటకు వచ్చింది. లోపాల పుట్ట ధరణి లోపాల పుట్ట ఇలా బయటకు వచ్చింది. ఆశ్చర్య విషయం ఏంటంటే మీరు ఖాస్గా కాన తీసి తొలగించారంటే ఇది ఏందో నాకు తెలియదు అని మరి నాకు అర్థం కాదే. ఆ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎట్లా దానికి ఆమోద ముద్ర వేస్తూ నాకు అర్థం కావడం లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతుందో అడ్వర్స్ పొసెషన్ అనేది ఒక చట్టం ఉన్నది. వన్ మస్ట్ నో ఇట్. అడ్వర్స్ పొసెషన్ మీకు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. ఎవరైనా భూ యజమానికి హక్కులకు భిన్నంగా 12 సంవత్సరాలు కంటిన్యూస్గా గట్ట కబ్జాలో అధీనంలో ఉన్నట్టయితే యాజమాన్య హక్కులు అనేవి పట్టేదారుని తొలగించబడి కాస్కారకు వస్తాయి. ఇది సిపిసి అడ్వర్స్ పొజిషన్. ఈ మరి సిపిసిని కూడా మారుస్తున్నారా? మరి మీ అడ్వకేట్ జనరల్ యొక్క ఒపీనియన్ తీసుకున్నారా? కాస్కర్ కాలం తొలగించడం ఇది ఆశ్చర్యకరం ఉందని చెప్పి అంటున్నాను నేను. అదేంటి నువ్వు రైతు బంధు ఎవరికి ఇస్తావు నీ ఇష్టం, కానీ కాస్కర్ కాలం తొలగిస్తా అంటే ఏమన్నట్టే. ఇప్పుడు అన్నదమ్ములో పంచాయతీ ఉంటుందా? నేను పెద్దోడు, నా పిల్లల భూమి వచ్చింది, మేము నలుగురు అన్నదమ్ములో పంచుకున్నాం, 4 వారు సాగు చేసుకుంటున్నాం, నా పేరుట పట్టా ఉంది, నా ఒక్కరి పేరుట కొనసాగుతుంది. వాడు తమ్ముడు సాగు చేసుకుంటున్నా కానీ అల్టిమేట్గా నేను ఒక్కరిని అనుభవిస్తున్నా కాబట్టి నా పేరే కొనసాగుతుంది కాబట్టి నా తమ్ములకు దీంట్లో వాటా లేదంటే గ్రామాలలో ఏంటి పరిస్థితి? పెద్దోళ్ళ పేరు భూమి ఉంటుంది చెప్పంటు నేను. పెద్దోళ్ళ పేరులో భూమి ఉంటుంది అంటున్నాను. 3 ఏళ్ళ దాకా మా జగ్జాల ఇల్లు, మా ఊళ్ళో ఇల్లు నా పేరుట ఉండే. నీ ఇంటికి పెద్దోళ్ళు కాబట్టి నా పేరుట వచ్చింది. మా తమ్ముళ్ళకి హక్కులు ఏదో చెల్తాది. కాబట్టి ఏదైతుందో ఈ
కబ్జా కాలం, పొసెషన్ కాలం, ఖాస్కార్ కాలం. ఇట్ మస్ట్ బి కంటిన్యూడ్. దయచేసి ఇప్పటికైనా ఎందుకంటే దినం దగ్గర పడ్డ కొద్దీ అన్ని కొద్దిగా వీటిని మళ్ళీ ఎట్లా ప్రజానీకాన్ని రస్తాలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఆడింది ఆట, పాట నడిచింది, దినం దగ్గర పడ్డది, వాస్తవంలో గ్రహిస్తున్నారు. ఏదో చేయాలని చెప్పినటువంటి ఒక దాంట్లో కనీసం ఏదైనా మంచి చేయండి అని చెప్పండి. థ్యాంక్ యూ.